గ్రామం బలపడితేనే రాష్ట్రం బలపడుతుందనేది కేవలం ఒక నినాదం కాదు. తెలంగాణ గ్రామీణాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న స్పష్టమైన దృష్టికోణం. గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, సమగ్రాభివృద్ధి అనే 3 ప్రధాన లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు దూసుకెళ్తుంది. గత 2 సంవత్సరాల్లో గ్రామాల రూపురేఖలను మార్చే దిశగా ముందడుగు వేసింది ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గనిర్దేశంలో, మంత్రి సీతక్క గారి నాయకత్వంలో ఈ శాఖ కేవలం పథకాలు అమలు చేయటమే కాదు, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో గ్రామీణాభివృద్ధి అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది. పంచాయతీలకు అధికారాలు ఉన్నట్టే కనిపించాయి, కానీ నిర్ణయాలు మాత్రం దొరల చేతుల్లో ఉండేవి. అలాగే మహిళా సంఘాలు ఉండేవి, కానీ ఆర్థిక స్వావలంబన మాత్రం మాటలకే పరిమితమైంది. అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చయ్యాయి, కానీ ఫలితాలు ప్రజలకు కనిపించలేదు. గులాబీ నేతలు పారదర్శకత కంటే ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాలు అభివృద్ధి చెందాల్సింది పోయి నాడు బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి చెందారు. కానీ ప్రజాప్రభుత్వంలో పరిస్థితి మారింది. ప్రతి గ్రామం ఒక యూనిట్ గా, ప్రతి మహిళ ఒక శక్తిగా మారుతుంది. పంచాయతీలకు కేవలం బాధ్యతలు కాదు, నిర్ణయాధికారాన్ని కూడా కల్పించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనం ప్రధానంగా మారాయి. మహిళా స్వయం సహాయక సంఘాలు ఇప్పుడు కేవలం పొదుపు సంఘాలు కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపే శక్తులుగా ఎదుగుతున్నాయి. ప్రతి పల్లె బలపడినప్పుడే రాష్ట్రాభివృద్ధి పరిపూర్ణమవుతుందని మంత్రి సీతక్క గారు చెప్పిన మాటలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో కార్యరూపం దాలుస్తున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో, మంత్రి సీతక్క గారి సారథ్యంలో గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ప్రజాప్రభుత్వం చేసి చూపిస్తోంది. పల్లె నుంచి తెలంగాణ భవిష్యత్తును నిర్మిస్తోంది.